మరో 12 లక్షలు చేంజ్ చేయాలి. నేనేం చేసిన పీజీ బిఎడ్ అయిపోయిన తర్వాత బిజినెస్ ని స్టార్ట్ చేసి ప్రైవేట్ టీచీ చేసిన పర్సన్ ఒక 12,000 వచ్చింది. 12,000 నుంచి కరోనా టైం అందరికి ఇబ్బంది చేస్తే నాకు మాత్రం మేలు చేసింది. నేను కరోనా టైంలో సెకండ్ కరోనా చేయడైనా ఇక్కడ వెస్టేజ్ చేరే తర్వాత మనం ఎక్కువ ఉన్నాం. మీటింగ్స్ ఎక్కువ టైం మీటింగ్స్ ఖచ్చితంగా వస్తున్నాం. మీటింగ్ కాకపోతే నేనేమన్నా అలా మనం జీరో మీటింగ్ లేకపోతే మనం సక్సెస్ కాలేమవుతాం. ఏంటి మీటింగ్ నేను వస్తున్నా నాతో పాటు కొంతమంది కూర్చోలేదు. ఎఫ్ఆర్ఈ ఏదైతే ఢిల్లీలో జరిగిన ఫస్ట్ ఎఫ్ఆర్ఈ నేను వెళ్ళినా ఆ రోజు అనిపించింది. అక్కడ నుంచి రికగ్నైజేషన్ జరుగుతుంది సార్ వాళ్ళకు. ఆ రోజు అనిపించింది నాకు ఏంటి అంటే నేను ఖచ్చితంగా బతికితే ఇలాంటి వరకు ఒక వర్క్ బతకాలి. ఇలాంటి రికగ్నైజేషన్ నాకు కావాలి. నేను చేసుకుంటామని నా వర్క్ ఇలాంటి దాని వరకు పని చేయాలి. బయటకైతే పని చేసుకోవాలి. పైన వెళ్ళిపోతుంది అంతే తప్ప ఎలాంటి రికగ్నైజేషన్ లేదు. ఏమీ ఉండదు. బయట ఇంకా వస్తే కొన్ని కష్టాలు అదనంగా వస్తున్నాయి మనకు. కానీ ఇక్కడ ఇంతమంది రికగ్నైజేషన్ ఇలాంటి స్టేజ్ ఇంత వేల మంది మన కోసం వెయిట్ చేస్తున్నారు. కూర్చున్న ప్రతి పక్షం కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మనం ఎప్పుడే కావాలి ఇలాంటి మీటింగ్ ఇలాంటి సక్సెస్ నేను ఎప్పుడు తీసుకోవాలి అనేది ఎవరి దగ్గర కూడా నిశ్చయం ఉంది. మన మన చేతిలో ఉండాలి. ఇప్పుడు సీప్ యాప్ 100% ఆ సీప్ యాప్ మన మొబైల్లో ఉన్నది అంటే ఖచ్చితంగా మన సక్సెస్ అయితాము. అందరికీ తెలుసు తిన్నా తినకుండా 100% మన మొబైల్లో వేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికీ ఇంకా కొంతమంది దగ్గర సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, స్టార్ కావచ్చు, సీప్ యాప్ లేవా చాలా మంది ఉన్నారు. నేను ఏ రోజైతే లేనో అప్పుడే మళ్ళీ సార్ చెప్పాను సీప్ యాప్ రీఛార్జ్ చేసుకో బాగుంటుంది. ఎక్సలెంట్ ఉంటుంది. ప్రతి మీటింగ్ లో మనం సీప్ యాప్ ఏదైతే మేము ప్లాన్ చెప్పినో ఏదైతే హోస్టింగ్ చేసినో అవన్నీ నేర్చుకున్నాను. బయట ఏదైనా రావచ్చు పీజీ చేసిన మస్తు టాలెంట్ ఉన్నది. ఇన్ని బిజినెస్ లో పని కాదు. ఇక్కడ ఐఏఎస్ ఉన్నారు, కలెక్టర్ మన దగ్గర కూర్చున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన దగ్గర ఉన్నారంటే వాళ్ళకి ఎంతో తెలుసు. బయట ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీంట్లో ఏమి లేదు. మనం మళ్ళా ఫ్రెష్ గా నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఇలా సక్సెస్ అయ్యాం. నేను పోయినప్పుడు ప్రతి మీటింగ్ ఏదైతే సలీంలో పిల్లల సైడ్ వస్తుంది, మెదక్ సైడ్ వస్తుంది, హైదరాబాద్ ఆ సార్ వాళ్ళు వెళ్తున్నప్పుడు 100% నేను ఆ మీటింగ్ లో కూర్చున్నాను. ఎందుకోసం అంటే సార్ నా వస్తుంది ఎవరి కోసం? నా కోసమే. నా కోసం నా ప్లాన్ చేయడానికే వస్తున్నాడు. మనం ఒకరి కోసం ఇన్వైట్ చేస్తారు. ఆ మీటింగ్ లో నేను ఇంకా కొంతమంది తీసుకుపోయి కూర్చోబెట్టాను. ఈ రోజు ఏదైతే ఒక కారు తీసుకున్నామో ఇంకొక కారు తీసుకున్నాం, దాంట్లో పాటు మిగతా 40 కార్లు వచ్చింది. 40 కార్స్ ఒక 4 యూసీడీ విన్నారు, ఒక 12 మంది గ్రౌండ్ డైరెక్టర్లు. ఇలా వచ్చిన తర్వాత ఇన్వైట్ చేస్తే మళ్ళా ప్రతి మీటింగ్ ఇన్వైట్ చేసాం. ప్రతి మీటింగ్ లో కూర్చోబెట్టాం. ప్రతి మీటింగ్ తోటి మనం సక్సెస్ అయినాం. ఈ రోజు మేము సరిస్తారు వీడియోలో ప్లే చేస్తుంటే సీపీ ప్లే చేసినప్పుడు సీపీ పొద్దున మీటింగ్ ఏదైతే సేవ్ చేసుకుంటామో అప్పుడు మా బాబు అంటారు, ఇప్పుడు ఆమె ఉండినప్పుడు నేను ఇలా చేయలేనా, చిన్న ఉన్నప్పుడు ఆమె పుట్టిన 2-3 రోజులకు 2-3 నెలలకు 15 రోజులకు నేను ఇక్కడ చేయలేని తర్వాత ఈ రోజు ఆమె వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుంది. మనం ఇప్పుడు ఎట్లా పోదాం, ఎప్పుడు పోదాం మనం ఇట్లానే అంటే ఇంత చేస్తే మనం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఇంకా ఇదే స్టేజ్ లో ఇదే స్టేజ్ మీద వల్ల రికగ్నైజ్ 100% ఖచ్చితంగా తీసుకుంటాం. ఇది గ్యారెంటీ. ఈ హోప్ అనేది ఉన్నది, ఈ నమ్మకం అనేది ఉన్నది. ఏడున్నది ఎక్కడ ఉన్నది అంటే ఇదే మీటింగ్ ఉన్నది. ఇక్కడ నేను ఒక్కరే కాదు ఈ మీటింగ్ ఈ రికగ్నైజేషన్ తీసుకోవడం నాతో పాటు కనీసం ఏం లేదన్నా 15 మంది టీచర్లు తీసుకుంటారు. 15 మంది అంటే 100% ఖచ్చితంగా టీచర్లు 15 మంది దగ్గర ఇది గ్యారంటీ. ఇప్పుడు ఏదైతే నా బాబు ఆమె 2.5 సంవత్సరాలు ఉంది, కనీసం 15 సంవత్సరాలు వచ్చేదో నా డ్రీమ్ ఏంటి, ఆమె 15 సంవత్సరాలు వచ్చేదో నా డ్రీమ్. ఆమెకు 1 కిలో ప్రకారం 100% తీసుకోండి. ఈ నమ్మకం ఎవరి మనం పనిచేస్తున్నాం, మా పిల్లల కోసం పనిచేస్తున్నాం, నా కొడుకు కోసం పనిచేస్తున్నాం, నా పిల్లల కోసం పనిచేస్తున్నా. ఏం చేస్తే బయట ఇప్పటిదాకా మీరేం చేస్తే బయట ఏమైనా ఇచ్చిందా? ఇది కావాలి నాకు అంటే నువ్వు అనుకుంటా నేను పంపించినా కదా. నువ్వు
ఇంకా వేరే పని కావచ్చు, టీచర్ జాబ్ కావచ్చు, ఇంకో జాబ్ కావచ్చు, ఇంకో జాబ్ కావచ్చు. ఇది లేదు మన దగ్గర ఆయన అనుకుంటా వాళ్ళకి ఇచ్చిన అంటే లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇళ్ళకి వచ్చి మీటింగ్ కనెక్ట్ అయ్యి ఈ సిస్టమ్ ఫాలో అయితే ఆ నమ్మకం మనకు వస్తుంది. ఇది గ్యారెంటీ